రామప్ప ఆలయం, పాలంపేట గ్రామం, ములుగు జిల్లా, తెలంగాణ. వేల ఏళ్లుగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న ఆలయం. భారతదేశంలో ఒక ఆలయం ఉంది. అక్కడి గోపురాన్ని నిర్మించడానికి ఉపయోగించిన కొన్ని ఇటుకలు నీటిలో పూర్తిగా మునిగిపోవు. వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ నిర్మాణ రహస్యం ఇప్పటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయానికి పేరు దేవుడి పేరుతో కాదు, ఒక శిల్పి పేరుతో వచ్చింది. రాజులు కట్టించిన ఆలయాలకు రాజుల పేర్లు రావడం సహజం, కానీ ఒక శిల్పి పేరు శాశ్వతంగా ఆలయ చరిత్రలో నిలిచిపోవడం చాలా అరుదు. తెలంగాణ అరణ్య ప్రాంతాల మధ్య నిలిచిన ఈ మహాద్భుత కట్టడం రామప్ప ఆలయం. ఈ ఆలయం కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు, ఇది కాకతీయుల విజ్ఞానం, ఇంజనీరింగ్, కళా నైపుణ్యం, శైవ సాంప్రదాయాల జీవ సాక్ష్యం. 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన తర్వాత ప్రపంచ దృష్టి ఈ ఆలయంపై మరింత పడింది. కానీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అసలు రహస్యం తేలియాడే ఇటుకలేనా, లేదా ఇంకా బయటపడని మరో కథ ఇంకేదైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా మనం 800 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలానికి వెళ్ళాలి. కాకతీయుల అద్భుత కళ. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. కాకతీయ సామ్రాజ్యం తన వైభవ శిఖరాన్ని చేరుకుంటున్న కాలం అది. శాసనాల ప్రకారం సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాన కారణంగా చెప్పబడతాడు. ఆలయ పురాణం ప్రకారం ఈ క్షేత్రం ప్రాచీన శైవారాధన కేంద్రంగా భావించబడింది. అయితే ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పి రామప్ప అసాధారణ ప్రతిభ కలిగిన వాడని స్థానిక సాంప్రదాయాలు చెప్తాయి. అతని శిల్పకళ అంత అద్భుతంగా ఉండడంతో ప్రజలు ఆలయాన్ని దేవుని పేరుతో కాకుండా రామప్ప ఆలయంగా పిలవడం ప్రారంభించారని భావిస్తారు. ఇది భారతీయ దేవాలయ చరిత్రలో అత్యంత అరుదైన సంఘటనలలో ఒకటి. కానీ రామప్ప కేవలం శిల్పి మాత్రమేనా, లేక తన కాలానికి మించి ఆలోచించిన ఒక అద్భుతమైన ఇంజనీర్ కూడానా? అతని ప్రతిభకు సంబంధించిన మొదటి రహస్యం ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. తేలియాడే ఇటుకల రహస్యం. రామప్ప ఆలయం గురించి ఎక్కువగా వినిపించే విషయం తేలియాడే ఇటుకలు. పరిశోధకులు గమనించినట్లుగా గోపుర నిర్మాణంలో ఉపయోగించిన కొన్ని ఇటుకలు సాధారణ ఇటుకల కంటే చాలా తేలికగా ఉంటాయి. వాటి లోపల సూక్ష్మమైన రంధ్రాలు ఉండటం వల్ల వాటి బరువు చాలా తక్కువగా ఉండవచ్చునని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రత్యేక నిర్మాణం వల్ల భూకంప ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడి ఉండవచ్చునని కూడా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి సాంకేతికతను 800 సంవత్సరాల క్రితం ఎలా అభివృద్ధి చేశారు? ఆ కాలంలో ఎలాంటి ఆధునిక ప్రయోగశాలలు లేవు, సాంకేతిక పరికరాలు కూడా లేనే లేవు. అయినా ఈ స్థాయి నిర్మాణ విజ్ఞానం ఎలా సాధ్యమైంది? ఇదే కారణంగా రామప్ప ఆలయం ఇంజనీరింగ్ అద్భుతంగా గుర్తించబడుతోంది. కానీ ఇటుకల కంటే మరింత ఆశ్చర్యపరిచే విషయం ఆలయం అడుగు భాగంలో దాగి ఉంది. శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచిన ఆ నిర్మాణ రహస్యం ఇప్పుడు మొదలవుతుంది. ఇసుక పెట్టే పునాది రహస్యం. రామప్ప ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన ముఖ్యమైన సాంకేతికతల్లో ఒకటి శాండ్ బాక్స్ ఫౌండేషన్. అంటే ఇసుక, సున్నం, ఇతర పదార్థాల మిశ్రమంతో ప్రత్యేక పునాది నిర్మాణం. పరిశోధనల ప్రకారం ఈ పద్ధతి భూకంపాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడే అవకాశం ఉంది. వేల సంవత్సరాల పాటు నిలబడటానికి ఈ నిర్మాణ పద్ధతి ప్రధాన కారణమని భావిస్తారు. ఇది కేవలం నిర్మాణం మాత్రమే కాదు, ఇది భూమి కదలికలను అర్థం చేసుకున్న ఇంజనీరింగ్ ఆలోచన. అయితే మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఆలయంలోని కొన్ని శిల్పాలు సాధారణ అలంకరణలు మాత్రమే కావు, అవి ఒక యుగం, జీవన విధానాన్ని చెబుతున్న రాతి పుస్తకాలు. ఆ శిల్పాల్లో దాగి ఉన్న కథలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. భక్తులు చెప్పే అద్భుత అనుభవాలు. స్థానిక విశ్వాసం ప్రకారం రామలింగేశ్వర స్వామిని భక్తితో దర్శిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని అనేక మంది నమ్ముతారు. కొంతమంది భక్తులు తమ కోరికలు నెరవేరాయని చెబుతారు. మరికొందరు కష్టకాలంలో ఇక్కడికి వచ్చి ధైర్యాన్ని పొందినట్లు వివరించారు. ఇవి తమ వ్యక్తిగత అనుభవాలు మరియు విశ్వాసాలకు సంబంధించిన విషయాలు. చారిత్రకంగా నిర్ధారించబడిన సంఘటనలుగా వీటిని పరిగణించలేం. కానీ అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. శతాబ్దాలుగా లక్షలాది మంది ఈ ఆలయంతో
ఆధ్యాత్మిక అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగా మార్చింది కేవలం భక్తి మాత్రమే కాదు, శిల్పకళ. ఇప్పుడు రాతికి ప్రాణం పోసిన కళాకారుల ప్రపంచంలోకి అడుగు పెడదాం. రాతిలో బంధించిన జీవితం. రామప్ప ఆలయంలోని శిల్పాలను పరిశీలిస్తే నృత్య భంగిమలు, యోధులు, సంగీత కళాకారులు, జంతువులు, పౌరాణిక రూపాలు ఇలాంటివన్నీ జీవమున్నట్లుగా కనిపిస్తాయి. ప్రత్యేకంగా మదనిక శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. వాటి శరీర భంగిమలు, ఆభరణాల సూక్ష్మత, ముఖ కవలికలు శిల్పకళలో అత్యున్నత స్థాయిని సూచిస్తాయి. కొన్ని శిల్పాల్లో ఆ కాలపు దుస్తులు, సంగీత వాయిద్యాలు, సామాజిక జీవనం కూడా కనిపిస్తుంది. అంటే ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కట్టడం మాత్రమే కాదు, ఇది కాకతీయ సమాజానికి చెందిన దృశ్య చరిత్ర గ్రంథం. అయితే ఈ కళాఖండాల వెనుక దాగి ఉన్న సాంస్కృతిక సాంప్రదాయాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు రామప్పలో ఇప్పటికీ కొనసాగుతున్న అరుదైన సాంప్రదాయాలను తెలుసుకుందాం. రామప్పలో భక్తుడి ప్రయాణం. ఉదయాన్నే ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే ప్రకృతి నిశ్శబ్దం ముందుగా మనసును తాకుతుంది. చుట్టూ చెట్లు, పురాతన రాతి నిర్మాణాలు, ఆధ్యాత్మిక వాతావరణం. మహాశివరాత్రి సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఫోటోగ్రఫీ ప్రేమికులు, చరిత్ర పరిశోధకులు, భక్తులు అందరికీ ఈ ఆలయం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. సందర్శనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన చాలా మంది ఒకే ప్రశ్నతో వెళ్తారు: రామప్ప ఆలయం కేవలం కళాఖండమా, లేక ఇంకా పూర్తిగా అర్థం కాని విజ్ఞాన కేంద్రమా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు చివరి అధ్యాయంలో ఎదురు చూస్తోంది. ఇంకా పూర్తిగా ఛేదించని రహస్యం. రామప్ప ఆలయం మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. ప్రాచీన భారతీయులు కేవలం భక్తిపరులు మాత్రమే కాదు, అద్భుతమైన నిర్మాణ శాస్త్రవేత్తలు, శిల్పకారులు, పరిశీలకులు, సృజనాత్మక ఆలోచనాపరులు. తేలికపాటి ఇటుకలు, ప్రత్యేక పునాదులు, అద్భుత శిల్పాలు, వీటిలో చాలా వరకు శాస్త్రీయ వివరణలు ఉన్నప్పటికీ వాటిని రూపొందించిన వారి సంపూర్ణ జ్ఞానం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. అదే రామప్ప ఆలయ గొప్ప రహస్యం. ఇది మన గతాన్ని మాత్రమే కాదు, మన నాగరికత సామర్థ్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. రాతిలో చెక్కిన ఈ మహాకావ్యం కాలాన్ని జయించి ఇప్పటికీ నిలిచి ఉంది. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం ఆహా భక్తిను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మహేష్.